ఒక 100 సంవత్సరం కింద ఎట్లా ఉన్నదో అదే టైప్ ఉన్నాం. మాకైతే ఏ గవర్నమెంట్ ముంగడ తీసుకోకాల్సినారు, ఏ గవర్నమెంట్ కూడా మా మీద నిఘా లేదు. ఈ డోన్గా తాండాయన ఒకటి చనిపోయాడు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. బండి ఇట్లా మీదికి పడి చనిపోయాడు పాపం. డోన్గా అస్సలు గెలిచినప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే 1 రోజు కూడా రాలేదు. 1 రోజు గెలిచినప్పటి నుంచి ఆ తాండాల కూడా ఎట్లా ఉన్నారు రాబాయ్, చెరుకు బండి ఎందుకు పోతున్నారు, మీకు ఏదో ఉపాధి పని పెడతాము, చాలా కష్టం చేస్తున్నారు లంబడోలు అని 1 రోజు కూడా మాట్లాడని కూడా రాలేదు, మాకు చూడని కూడా రాలేదు. టీఆర్ఎస్ పార్టీ ఆయన హరీష్ రావు అయితే కంపల్సరీ మీకు చెరుకు అయితే మీరు బండ్లు రోడ్డు మీద 1 బండ్లు కనిపించదా అన్నాడు. అంతా మీకు చెరుకు కష్టం తప్పుతుంది. గత 10 సంవత్సరం కూడా చెప్పింది కానీ అది ఏం కాలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్న ఒక 10 నెలల ఇక ఇంకొక నెల అంటే సంవత్సరం అవుతుంది. 1 పథకం కూడా మా దగ్గర రాలేదు ఇంకా రేవంత్ రెడ్డిది. 1 పథకం మన 2500 ఇస్తా అన్నారు మొన్న. ఇంకా ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు, మరి రైతు భరోసా అస్సలు పడలే మాకు. 2 ఎకరాలు ఇప్పుడు దాకా. మరి రుణమాఫీ 2 లక్షలు అప్పు ఉన్నాయి నాకు. రుణమాఫీ జరగలే 2,60,000 ఉన్నాయి. 60,000 కట్టేసిన కానీ రుణమాఫీ కాలేదు. పాలిటిక్స్ ఆఫ్ సంజీవ్ యూట్యూబ్ ఛానల్గా మేము ఇక్కడ రావడం జరిగింది. అన్న మీ పేరు ఒకసారి చెప్పండి, ఇటండి ఒకసారి. ఓకే అన్న మీ పేరు ఒకసారి చెప్పండి, మీది ఏ ఊరు, మీ పేరేంది, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తుండ్రు, మీరు చేసినందుకు ఎంత డబ్బు వస్తుంది? ఇక మేము చేసిన డబ్బులు ఎంత వస్తుంది అంటే 50,000 ఒక 2-3 నెలలు పని చేస్తే 50,000 పని చేస్తాం. ఇక 2 నెలల ఇడొచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అందరు వచ్చి పని చేస్తారా, మీరు ఒక్కరు ఏమైనా పని చేస్తారా? ఫ్యామిలీ అందరు వచ్చి పని చేస్తున్నాం. ఇక్కడ దాదాపు ఎంతమంది పని చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఒక 30-40 మంది ఉన్నాం. 40 మంది పని చేస్తున్నారు. అంటే 3 నెలలు పని చేస్తే 50,000 అంటే ఫ్యామిలీగా. ఇప్పుడు ఇది ఎట్లా, వీళ్ళు ఇది కట్ చేయడం ఎట్లా, మళ్ళీ ఇది ఎక్కడ తీసుకుపోతారు? ఇది మాగి మన నిజాం సాగర్ ఫ్యాక్టరీ పోతుంది. చాలా కష్టం సార్ ఈ పని చేయాలంటే. ఓకే ఇది ఎందుకంటే ఈ పని ఇడిచిపెట్టాలంటున్నాం కానీ మస్తు రోజులాయా. ఇది మా అప్పుడు హరీష్ రావు సార్ కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏదో చేస్తాం మీకు పని పెడతామని చెప్పిండు, అప్పుడు కూడా కాలేదు. మొన్న ఎలక్షన్లో కూడా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హామీలో కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏదో చేస్తామంటున్నారు కానీ మాకైతే చెరుకు తప్పటం లేదు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గత ప్రభుత్వం చేస్తా అన్నది చేయలేదు. అసలు వలస ఆపడానికి తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ళల్లో తెలంగాణ వచ్చింది కానీ మళ్ళీ వలసలు మాత్రం ఆగలేవు. కాబట్టి గత ప్రభుత్వము వలసలు ఆపలేకపోయింది నారాయణఖేడ్లో. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి ఏం కోరుతా ఉన్నారు? ఈ ప్రభుత్వానికి ఏం కోరుతున్నామంటే సారు, మాకు ఏదైనా వ్యవసాయం కానీ మన ఉపాధి పని కానీ ఏదైనా పని పెడితే మంచిగా ఉన్నది. కానీ ఇది చెరుకు పని అంటే మాకు చాలా కష్టం నడుస్తున్నాయి, చాలా కష్టంగా పని చేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా మా మీద నిఘా పెట్టకసింది సారు. ఇన్ని రోజులు చేస్తున్నాం, ఎప్పుడో మాకు సుఖం పడుతుంది అంటే కూడా ఏం సుఖం లేదు. ఇప్పుడు 50 సంవత్సరం నుంచి చూసుకుంటా వస్తున్నాం. మాకైతే లంబడోళ్ళకు చెరుకు అసలు తప్పటం లేదు. ఒక 100 సంవత్సరం కింద ఎట్లా ఉన్నదో అదే టైప్ ఉన్నాం. మాకైతే ఏ గవర్నమెంట్ ముంగడే తీసుకోకాల్సినారు, ఏ గవర్నమెంట్ కూడా మా మీద నిఘా లేదు ఎస్టీ మీద. ఇప్పుడు మీకు చెరుకు కొట్టేందుకు ఒక నిర్దిష్టమైనటువంటి ఏమైనా రేట్ ఉందా, లేకపోతే ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సింది? ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం సార్. నిర్దిష్టంగా ఏం రేటు ఉంటుంది? ఈ చేనులకు కూడా ఒక 1000-2000 ఎక్కువ ఇయ్యారని అంటే మేము ఇయ్యము. ఏమరా ఉంటే మీరు ఫీల్డ్ మీన్కు అడగండి కానీ మా దగ్గర ఏం లేదు. ఓకే మీరు ఫ్యాక్టరీతో మాకు సంబంధం, మా దగ్గర 1 రూపాయి దొరికాయంటారు చెరుకులు. ఓకే అంతిమంగా ఇప్పుడు ఇదంతా చాలామంది ఇక్కడ చెరుకు కొట్టడానికి వస్తూ ఉన్నారు, చాలామంది చెరుకు కొట్టడానికి వస్తారు. అందరు ఎస్టీలో ఉన్నారా, ఇంకేమన్నా వేరే కాస్ట్? లేదు సార్, ఇక ఎస్టీ కొన్ని ఉన్నారు, ఎస్టీ ఎక్కువ ఉన్నారు కానీ ఇక ఎస్సీ కూడా ఉన్నారు. ఫస్ట్ ఒక వర్షాకాలంలో అప్పుడు ఒక 50,000-60,000 అడ్వాన్స్ ఇస్తారు. దాని తర్వాత ఇక మాకు డబ్బులు కూడా ఇయ్యరు. ఇక అడిగితే ఇక ఆ డబ్బులు ముట్టిపోతేనే ఏమరా తర్వాత లెక్క చేస్తేనే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఇప్పుడు మీ కష్టాలు అర్థమవుతున్నది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు రాత్రి? ఎవరికైనా ఏదైనా మరి కరెంట్ షాక్ తోటి కానీ, లేకపోతే విష పురుగులతో కానీ, ఇతరత్ర కారణాలతోటి ఒకవేళ ఇక్కడ చెరుకు బండి నడిపే వాళ్ళు కానీ, లేకపోతే చెరుకు కొట్టే వాళ్ళు కానీ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఏమీ లేదు. ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం ఇస్తున్నారు? ఏం లేదు.
ఏం ఇన్సూరెన్స్ ఏం లేదు దాంట్లో. ఎవరికి ఏమైనా మొన్న ఒకడు మన ఈ డోన్గావ్ తాండా ఆయన ఒకటి చనిపోయిండు, ₹1 కూడా ఇవ్వలేరు. బండి ఇట్లా మీదికి పడి చనిపోయిండు పాపం. అయ్యో. డోన్గావ్. ఓకే, ఇప్పుడు ఈ బండ్లన్నీ కూడా చెరుకు ఫ్యాక్టరీ తీసుకుపోయే క్రమంలో యాక్సిడెంట్లు అవుతాయి. కొన్నిసార్లు బండి నడిపే క్రమంలో వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. ప్లస్ మాకు ఏం అట్లా ఫ్యాక్టరీ వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఏమి ఇయ్యరు దీనికి. ఎడ్లు చనిపోయినా లేకపోతే మనిషికి ఏదన్నా అయినా కూడా అది ఫ్యాక్టరీ తరపున కానీ లేకపోతే ప్రభుత్వం తరపున కూడా ఎలాంటి సంబంధం లేవు. ఇప్పుడు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయమని ఏమన్నా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటారు? ఇక ఎలక్షన్లో మేము మాట్లాడినాం సార్, కొన్ని ఎమ్మెల్యే సార్ వాళ్ళు అందరూ చెప్పినారు మాకు, మీకు చిన్న ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ పెడతాము మీరు చెరుకు ఒక 10 సంవత్సరం కూడా చెప్పిండు. ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిండు, చెరుకు అసలు మీరు గొట్టనికి పోని అన్నట్లా చేస్తాం మేము, కానీ మీ లంబడోళ్ళకు మేము చూస్తాము, ఎన్ని రోజులు చూడలేము, ఏదైనా చిన్న ఫ్యాక్టరీ చేసి మీకు పని పెడతామని చెప్పినారు. కానీ అస్సలు గెలిచినప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే ఒక రోజు కూడా రాలేరు మా దగ్గర. ఒక్క రోజు గెలిచినప్పటి నుంచి ఆ తాండాలో కూడా ఎట్లా ఉన్నారు రాబాయ్, చెరుకు బండి ఎందుకు పోతున్నారు, మీకు ఏదో ఉపాధి పని పెడతాము, చాలా కష్టం చేస్తున్నారు లంబడోళ్ళు అని ఒక్క రోజు కూడా మాట్లాడడానికి కూడా రాలేదు, మాకు చూడని కూడా రాలేదు. బీఆర్ఎస్ పాలనలో గతంలో ఎమ్మెల్యేలు ఏమన్నా మీకు వచ్చి మీకు ఏమన్నా హామీ ఇచ్చినట్టు కానీ మీకు సపోర్ట్ చేస్తామని ఏమని చెప్పినారు కదా, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు చెరుకు పిరుకు ఏం కొట్టడానికి అవసరం లేదు, మీకు ఇల్లు ఇస్తాము, ఇల్లు కట్టిపిస్తాము, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము. మరి టీఆర్ఎస్ పార్టీ ఆయన హరీష్ రావు అయితే కంపల్సరీ మీకు చెరుకు అయితే మీరు బండ్లు రోడ్డు మీద ఒక బండ్లు చూడాలంటే మీకు కనిపించదు అన్నాడు. ఓకే, అంతా మీకు చెరుకు కష్టం తప్పుతుంది. గత 10 సంవత్సరం కూడా చెప్పిండు కానీ అది ఏం కాలేదు సార్. కాబట్టి ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మీరు ఏ రకంగా చెప్పబోతున్నారు? ఇక ఏం న్యాయం చేస్తే మీకు ఈ వలసలు ఆగుతాయి? ఇక ఏ రకంగా చెప్పగలుగుతామంటే సారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్న ఒక 10 నెలల ఇక ఇంకొక నెల అంటే సంవత్సరం అవుతుంది. ఒక్క పథకం కూడా మా దగ్గర రాలేదు ఇంకా రేవంత్ రెడ్డిది. ఒక్క పథకం మన 2500 ఇస్తా అన్నారు మొన్న. ఇంకా ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు, మరి రైతు భరోసా అస్సలు పడలే మాకు. 2 ఎకరాలు ఇప్పుడు దాకా. మరి రుణమాఫీ 2 లక్షలు అప్పు ఉన్నాయి నాకు. రుణమాఫీ జరగలే 2,60,000 ఉన్నాయి. 60,000 కట్టేసిన కానీ రుణమాఫీ కాలేదు ఇంకా. మీ చేతో 60,000 కట్టగా రుణమాఫీ జరగలే. ఇప్పుడు మళ్ళా ఏది రైతు ఏమంటారు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేదు. అస్సలు ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా అందలేదు సార్. ₹1 అందలేదు ఇప్పుడు దాకా. పింఛన్ అది ఫస్ట్ మరి అది 2,000 ఇచ్చిందే పింఛన్, అది 2,000 వస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకులు మారలేవని చెప్తారు. అస్సలు మారలేదు సార్. ఈ ఎట్లా ఉన్నదో అదే టైప్ ఉన్నది. అస్సలు ₹1 కూడా మారలేదు. ఏం మారుతున్నాయి సార్, ఏం ప్రభుత్వం? 4 రోజులు రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు తృప్తి వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ గరీబోళ్ళు పేదోళ్ళకి ఏం సాయం చేయకపోతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఒక ఆఫీసర్ కానీ, ఎవరన్నా ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ చాలు విని మీ బాధలని గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం ఇంతవరకు ఎవరైనా చేశారు? ఇప్పటికి వచ్చారు ఎవరన్నా? ఇప్పుడు దాకా ఎవ్వరు రాలేదు, ఏ మీడియా కూడా రాలేదు. ఓకే, ఇది చేస్తాం కానీ జ్ఞాపకం చేస్తాం కానీ ఇప్పుడు దాకా ఏ మీడియా వాళ్ళు కూడా మా చెరుకు మీద నగ పెట్టలేదు, మా దగ్గర రాలేదు. ఇంత కష్టం ఉన్నా కానీ ఇప్పుడు దాకా ఏ మీడియా రాలేదు. ఇప్పుడు ఈ కర్మాగారాలు, చెరుకు ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు మీ ఎక్కడన్నా ఎవరన్నా మొన్న ఇప్పుడు ఎవరు డోన్గాములు ఎవరు చనిపోయారని చెప్తున్నారు బండి మీద పడి. అట్లాంటి వాళ్ళు కానీ ఈ చెరుకు కట్ చేసే కార్యక్రమంలో మీకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వానికి మీరు ఏం కోరుతా ఉన్నారు? ప్రభుత్వానికి నష్టం జరిగితే మాకు ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉండాలి సార్. ఇన్సూరెన్స్ కానీ మా మీద నిఘా ఏదైనా సడల్గా ఏదైనా జరిగితే కూడా ప్రభుత్వం మాకు సాయం చేసినట్ల ఒక ఉపాయం చేయాలి సార్. మాకు బెనిఫిట్ ఉంటుంది అదే. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. మొన్న డోన్గాంలో 4 ఆడబిడ్డ సార్, ఒక కొడుకు పాపం, ఆయన చిన్న బిడ్డలు ఉన్నారు, చనిపోయాడు. ₹1 కూడా ఫ్యాక్టరీ అయినా కానీ ఏ లీడర్ కూడా ₹1 ఇవ్వలేరు.